నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 146 7th స్టాంజా 146వ కీర్తన 7వ చరణం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చేటటువంటి దేవుడు. భూమి మీద అనేకులు పలు కారణాల చేత, పలు విషయాలను బట్టి మరి అందరూ చేత బాధింపబడువారుగా ఉన్నారు, శ్రమనందువారుగా ఉన్నారు. తమ పక్షంగా నిలిచి సహాయం చేసేటటువంటి వారు ఎవరు లేని దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు. అయితే అట్టి వారికి భూమి మీద న్యాయం ఎవరి ద్వారా దొరకకపోవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన వారికి న్యాయం తీర్చేటటువంటి దేవుడు. వారి విషయమే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే సామ్స్ 12 5th స్టాంజా 12వ కీర్తన 5వ చరణంలో, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే, ఎవరెవరైతే వారు బలత్కారమును ఎదుర్కొంటూ ఉన్నారో, నిట్టూర్పులు విడుచుచున్నారో, వారి కొరకు లోకంలో మానవులు ఎవరు ఉండకపోవచ్చు, కానీ ప్రభువారు అంటున్నారు నేను ఇప్పుడే లేచెదను, రక్షణను ఎవరైతే కోరుకుంటూ ఉంటారో నేను వారికి రక్షణ కలుగు చేస్తానని చెప్పి ప్రభువారు ఇక్కడ వాగ్దానం చేయటం మనం గమనించగలం. గనుక ఈ మాటల చేత మీరు బలపరచబడిన వారై ఏమాత్రము కృంగిపోక విశ్వాసముతో మనతో మాట్లాడిన దేవుని వైపునకు చూచి ఈ దీవెనలకు పాత్రులు కాగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను తమ ముందున్న సంవత్సరములన్నీ మీ సహాయం చేత వారు మేలులను పొందుదురుగాక. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు మా ప్రియులకు దీవెన, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్.